సో నిన్న డౌట్ అడిగారు కదా. లైక్ అదే మనం ఐడి ట్యాగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని చూపించదు అని చెప్పి గుర్తుందా ఎవరికన్నా? ఎస్ Yes, సార్. sir. ఏంటి డౌట్ ఒకసారి రిపీట్ చేయండి. ఐడి ఐడి సెలెక్టర్ సార్. అంటే ఒకసారి ఉమ్, దాన్ని యూజ్ చేసిన తర్వాత రెండోసారి యూజ్ చేయలేము అని చెప్పాను. అవును, కరెక్ట్ కదా. కానీ అది మనకి ఏం చేసింది నిన్న మనం రెండర్ చేసినప్పుడు, అంటే ఐ మీన్ కోడ్ ని రన్ చేసినప్పుడు ఏం చూపించింది? మనం డూప్లికేట్ ఎలిమెంట్ క్రియేట్ చేసినా సరే మళ్ళీ అది మనకి చూపించేసింది అందులో కదా. ఎస్. లైక్ అవుట్పుట్ లో మనకి వెబ్సైట్ లో. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేస్తే మనకి తెలిసింది ఏంటి అంటే డూప్లికేట్ ఐడి మీరు HTML లో క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే మనకి HTML CSS ఒకటే కాదు కదా. ఎస్. ఆ, మనకి జావా స్క్రిప్ట్ ఉంది. అండ్ జావా స్క్రిప్ట్ తో పాటుగా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాల్లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పార్టిసిపెంట్స్, తేజ ఉన్నారు, ఆంజనేయులు ఉన్నారు, ఎస్తర్ ఉన్నారు, హేనోక్ ఉన్నారు, శ్రావ్య చాగర్ల ఉన్నారు, రైట్? సో ఇప్పుడు నేను తేజకి ఆంజనేయులకి ఒకటే ఐడి నెంబర్ ఇస్తున్నా. తేజ నెంబర్ 1 నాకు, ఆంజనేయులు నెంబర్ 1. సో ఇప్పుడు నెంబర్ 1 స్క్రీన్ షేర్ చేయండి. సార్. తేజ నెంబర్ 1, ఆంజనేయులు నెంబర్ 1. నెంబర్ 1 స్క్రీన్ షేర్ చేయమన్నా. కానీ ఇప్పుడు ఎవరు అన్నది మీకు కన్ఫ్యూజ్ అయ్యారా? అవును సార్. అలాగే మనం ఐడీస్ అనేది డూప్లికేట్ క్రియేట్ చేసుకోవచ్చు HTML డాక్యుమెంట్ లో. బట్ ఎప్పుడైతే మనం ఈ ఐడీస్ ని యూజ్ చేసుకుని జావా స్క్రిప్ట్ తో డైనమిక్ గా ఆబ్జెక్ట్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తామో, అంటే ఇప్పుడు మీరు చూసారు కదా మూవింగ్ కంటెంట్స్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్, అదే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ లో. సో అలా ఒక ఒక ఎలిమెంట్ మాత్రమే మూవ్ అవ్వాలి మనకి ఆ వెబ్సైట్ లో అనుకున్నప్పుడు దానికి ఈ ఐడి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎఫెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఈ క్లాస్ యొక్క అట్రిబ్యూట్ ని యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది నా HTML డాక్యుమెంట్. అండ్ ఈ HTML డాక్యుమెంట్ లో మనం స్టైల్ ట్యాగ్ యూస్ చేసి CSS ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ క్లాస్ కి వచ్చి డాట్ అనేది క్లాస్ తో రిప్రజెంటేషన్. సో క్లాస్ కి వచ్చి నేను ఏమంటున్నానంటే ఎల్లో కలర్ అని నాకు అప్లికేబుల్ అవ్వాలి. దాని ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం ప్యాడింగ్ ఏంటి, బార్డర్ ఏంటి ఇవని. బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ ఇంకా సాలిడ్ ఆరెంజ్ లో కనిపించాలని చెప్పి చెప్తున్నాను. అండ్ ఐడిని హ్యాష్ తో రిప్రజెంట్ చేస్తాము. స్పెషల్ బాక్స్ అని చెప్పి రాసాము. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ బ్లూ. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని చెప్పాము, అంటే ఏవైతే ఫాంట్ ఈ బాక్స్ లో డిస్ప్లే అవుతున్నాయో అవి బోల్డ్ లో కనిపించాలని. అండ్ దీని యొక్క బార్డర్ వచ్చేసి 3 పిక్సెల్ డాష్ ఇట్ కింద తీసుకోమని చెప్పాను అనమాట. సో ఇక్కడ ఇప్పుడు స్టైల్ ట్యాగ్ కంప్లీట్ అయింది CSS. ఈ హెడ్ డాక్యుమెంట్ ఈ ఈ బాడీ ట్యాగ్ లో ఇప్పుడు డేటా రాస్తాం అనమాట. ఇక్కడ P అని రాశాను పారాగ్రాఫ్ లో. క్లాస్ అట్రిబ్యూట్ తో హైలైట్ అని చెప్పి రాసి దీంట్లో ఒక పారాగ్రాఫ్ అనేది రాశాను. సేమ్ మళ్ళీ క్లాస్ అట్రిబ్యూట్ యూస్ చేసుకునే హైలైట్ నేమే ఇచ్చి దీంట్లో ఇంకొక పారాగ్రాఫ్ అని చెప్పి రాశాను అనమాట. ఎన్ని క్లాసులైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఐడి అన్నది యూనిక్ గా ఉండాలి. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ఐడి క్రియేట్ చేశాను స్పెషల్ బాక్స్ నేమ్ తో. సెకండ్ ఐడి కూడా సేమ్ అదే స్పెషల్ బాక్స్ నేమ్ తో క్రియేట్ చేశాను అనమాట. ఈ కింద ఉన్నది ఇప్పుడు జావా స్క్రిప్ట్. ఇది దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు. బట్ ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ని అప్లై చేశాను అనమాట ఈ ఏవైతే ఐడి అండ్ క్లాస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఈ రెండింటికి. సో వీటి యొక్క ఆపరేషన్ ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇది ఫస్ట్ క్లాస్ కి సంబంధించిన ఇది కోడ్. ఏదైతే ఇక్కడ మీకు ఉందో పి క్లాస్ హైలైట్ అని చెప్పి, దిస్ పారాగ్రాఫ్ హ్యాస్ ద క్లాస్ హైలైట్ అని చెప్పి దీనికి ఈ స్టైలింగ్ లో డాట్ హైలైట్ లో అప్లై చేసిన CSS స్టైలింగ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది సేమ్ ఇదే క్లాస్ కి
మళ్ళీ సేమ్ స్టైలింగే అప్లికబుల్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే div1, div2 కూడా క్రియేట్ అయింది విత్ ద స్టైలింగ్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. ఇదే కదా నేను మనం జరిగింది. మనం ఎస్. డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసినా సరే మనకి రెండు క్రియేట్ అయిపోయి అప్లికేబుల్ అయిపోయింది. అవునా? అవును ఇది రాంగ్. మామూలు హెచ్టిఎంఎల్ రూల్స్ ప్రకారం జనరల్ గా అయితే క్రియేట్ అవ్వకూడదు. బట్ వాళ్ళు ఇంకా కొంచెం లీజర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇది క్రియేట్ అయిపోతుంది అనమాట. సార్, అంటే ఇప్పుడు డూప్లికేట్ అనుకోండి సార్, సెకండ్ వన్. మీరు అప్పుడు సెకండ్ వన్ స్పెషల్ బాక్స్ అని మెన్షన్ చేశారు కదా, అక్కడ మీరు వేరే స్పెషల్ బాక్స్ 2 అని కానీ అటు పెడితే అది తీసుకుంటారు సార్ అప్పుడు? అప్పుడు మనం 2 అని తీసుకుంటే ఐడి మారిపోయింది కదా. ఐడి ఇప్పుడు మారుతుంది సార్ అప్పుడు. అంటే అప్పుడు వాల్యూస్ వస్తాయా రావా అని సార్, అవుట్పుట్ చూపిస్తుందా లేదా అని. ఇప్పుడు ఐడి మారిపోతే దేనికి దానికి యూనిక్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ మనము వితౌట్ చేంజింగ్ ఐడి చూద్దాం, తర్వాత మీరు చెప్పినట్టు విత్ ఐడి చేంజింగ్ చెక్ చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేశారనమాట. ఈ కింద జావా స్క్రిప్ట్ లో నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ ఐడి ఎలిమెంట్ ని కాల్ చేయమంటున్నాను. ఐడి ఎలిమెంట్ ని కాల్ చేసి ఏదైతే స్పెషల్ బాక్స్ నేమ్ ఉందో దాని యొక్క ఐడి ఎలిమెంట్ ని కాల్ చేసి అది గనక ఒకవేళ నాకు ఆ ఎలిమెంట్ అనేది ఉంటే దాని కలర్ ని లైట్ గ్రీన్ కి చేంజ్ చేయమని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ ఏమంటానంటే క్లాస్ కలర్ ని కాల్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఐడి ఏవైతే హైలైట్ అని చెప్పి మనకి ఉన్నాయో మెన్షన్ అయ్యి వాటన్నిటిని ఈ క్వెరీ సెలెక్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని కాల్ చేస్తున్నాం అనమాట. సో హైలైట్ అని మెన్షన్ అయిన ప్రతి చోట మనకి అది డైరెక్ట్ గా కాల్ చేసేస్తుంది. సో కాల్ చేసి ఇక్కడ ఏమంటున్నాం అంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకుని ప్రతి బాక్స్ ఏవైతే డేటా పాస్ చేస్తున్నామో ఈ డాట్ హైలైట్ అనేది పాస్ చేసి దీనికి ఆర్గ్యుమెంట్ కింద అవన్నీ లైట్ గ్రీన్ లోకి కన్వర్ట్ అయిపోవాలి అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం వెబ్సైట్ కి వెళ్దాం మళ్ళీ బ్యాక్. ఇందులో రన్ చూడండి. ఇప్పుడు నేను ఈ ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ అన్నది ఐడికి సంబంధించింది. దీని మీద క్లిక్ చేయగానే స్పెషల్ బాక్స్ అనేది ఏదైతే ఉందో ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ మన రెండు స్పెషల్ బాక్సెస్. కానీ జావా స్క్రిప్ట్ ప్రకారం ఏదైతే అది ఫస్ట్ ఎన్కౌంటర్ చేస్తుందో ఐడి దాన్ని మాత్రమే చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఈ డూప్లికేట్ ఐడి ఎలిమెంట్స్ ని అది రికాగ్నైజ్ చేయదు. అది ఇప్పుడు మనం క్లాస్ కి చేసాం అనుకోండి. క్లాస్ చూసారా, క్లాస్ కి చేయగానే ఎన్నైతే క్లాస్ ఎలిమెంట్ కి ట్యాగ్ అయి ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కన్వర్ట్ అయిపోయినాయి లైట్ గ్రీన్ కలర్ కి. సో ఇలాగా ఐడి యూజ్ చేసి మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసిన జావా స్క్రిప్ట్ లో కానీ లేదా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ లో కానీ అవి ప్రాపర్ గా రికాగ్నైజ్ చేయవు. పైగా దీనివల్ల మనకి ఎక్కువ ఎర్రర్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకనే ఐడి అనేది ఎప్పుడు మనం యూనిక్ గానే క్రియేట్ చేసుకోవాలి HTML ఒకవేళ అది ఎలవ్ చేసినా సరే. మీరు ఎప్పుడైనా గమనించండి HTML లో మనకి ఎప్పుడు ఎర్రర్ అనేది చూపించదు ఏం తప్పు చేసినా. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీన్ని మార్చి చూద్దాం.
చేంజ్ అయింది చూసారా? దానికి మళ్ళీ సెపరేట్ గా ఫంక్షన్ రాసి మనం చేస్తే అప్పుడు మనకి ఈ కలర్ అనేది చేంజ్ అయింది. చూడండి, ఇప్పుడు స్పెషల్ బాక్సెస్ అనేవి ఇండివిజువల్ ఐడీస్ కింద క్రియేట్ చేసాం. ఇప్పుడు రెండింటికి కలర్ చేంజ్ అవ్వాలనుకున్నాం మనం. సో ఇక్కడ ఏం చేసాము, మళ్ళీ స్పెషల్ బాక్స్ 2 అని చెప్పి రాసి ఈ పైన కూడా మళ్ళీ రెండిటికి సిఎస్ అప్లై అయ్యేలాగా చేసుకుని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మళ్ళీ ఎందుకంటే అది యూనిక్ ఐడి కాబట్టి మళ్ళీ దానికి సెపరేట్ ఐడి ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఈ డైరెక్ట్ ఈ ఐడి ఫంక్షన్ తీసేసుకోలేదు అది. సో మళ్ళీ ఇక్కడ మనం దానికి స్టైలింగ్ ఫంక్షన్ రాసి చేస్తే అప్పుడు మనకి వచ్చిందనమాట. చూడండి, ఇది గ్రీన్ కి, ఇది కూడా గ్రీన్ కి కన్వర్ట్ అయింది. సో ఇలాగా ఐడి క్రియేట్ చేసుకుని ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ మాత్రమే టార్గెట్ చేసుకుని మనం అప్లై చేసుకోవాలి అంటే ఐడిని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మిగతా కాంపోనెంట్స్ అన్నవి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఎఫెక్ట్ అవ్వవు. ఓకేనా? సో ఈ రోజు సిఎస్ఎస్ టాపిక్స్ ఏమిటి అంటే సిఎస్ఎస్ ఫాంట్స్ గురించి, ఇంకా బాక్స్ మోడల్, సిఎస్ఎస్ లో బాక్స్ మోడల్ అంటే ఏంటి, ఈ ఇంకా బాక్స్ సైజింగ్ ప్రాపర్టీస్ గురించి, ఇంకా మనకి అందులో ఇంకా డిఫరెంట్ బోర్డర్స్, మార్జిన్స్ ఇవి ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సిఎస్ఎస్ ఫాంట్స్. సో ఈ సిఎస్ఎస్ ఫాంట్స్ అనేవి ఏంటి అంటే మీకు మామూలుగా తెలుసు, వర్డ్ డాక్యుమెంట్ లో మీకు ఎలాగైతే ఫాంట్స్ ఉంటాయో అలాగే సిఎస్ఎస్ స్ట్రక్చర్ లో ఫాంట్స్ డిస్ప్లే చేయడానికి మనకి డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారంటే మీకు వెబ్ అప్లికేషన్ లో స్మూత్ గా ఉండాలి, ఫాంట్ ట్రాన్స్లేషన్ అన్నది రెస్పాన్సివ్ ఎక్కువ ఉండాలి, అండ్ విజిబిలిటీ ఉండాలి అంటే ఇవి సేఫ్ ఫాంట్స్ అన్నమాట. మీరు డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ని యూజ్ చేయొచ్చు, బట్ అవి ఒక్కొక్కసారి కంపాటబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు మీ వెబ్ అప్లికేషన్ తో, లేదా లేదా క్లయింట్ వాడే సిస్టమ్స్ తో. సో అన్ని సిస్టమ్స్ కి మోస్ట్లీ కంపాటబుల్ అయ్యే డిజిటల్ ఫాంట్స్ ఏంటి అంటే ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, కొరియర్ న్యూ, వెర్డానా, జార్జియా. ఇవి మోస్ట్లీ మనకి కంపాటబుల్ అయ్యే ఫాంట్స్ అన్నమాట. సో సిఎస్ఎస్ ఫాంట్స్ లో యూజ్ చేసే మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ. ఇది ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం ఏ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కదా, ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇలాగ చాలా రకాల ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క లెటరింగ్ స్టైల్లో మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అనేది ఏంటి అంటే దాని యొక్క అది ఏ సైజ్ లో మనకి డిస్ప్లే అవ్వాలి, అక్కడ ఉన్న లెటరింగ్ అన్నది ఈ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఫాంట్ వెయిట్ అనేది ఏంటి అంటే బోల్డ్ లాగా, ఇప్పుడు బోల్డ్ అనుకోండి, అదొక లిమిటెడ్, లైక్ మీరు బోల్డ్ మీద క్లిక్ చేయగానే లెటరింగ్ అనేది బోల్డ్ అవుతుంది, కానీ అది ఎంత థిక్నెస్ తో చేయాలి అన్నది మీరు అక్కడ మ్యానిపులేట్ చేయలేరు. బట్ ఇక్కడ ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మీరు బోల్డ్, మీకు ఎంత థిక్నెస్ తో ఆ లెటరింగ్ అన్నది డిస్ప్లే అవ్వాలి అని చెప్పి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అంటే ఇప్పుడు అది స్లాంట్ గా కనిపించాలంటే ఇటాలిక్ లో లాగా, కర్సివ్ గా ఐ మీన్ కర్సివ్ కాదు, స్లైట్ గా బెండ్ అయి కనిపించాలా, లేదంటే స్ట్రైట్ మొత్తం టైప్ రైటర్ లో ఉన్న లెటర్స్ లా కనిపించాలా అన్నది ఈ ఫాంట్ స్టైల్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. లైన్ హైట్. లైన్ హైట్ అనేది ఏంటి అంటే రెండు టెక్స్ట్ వర్డ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, స్పేసింగ్ అన్నది మనం డిఫైన్ చేయాలి అనుకుంటే ఈ లైన్ హైట్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లెటర్ స్పేసింగ్ అనేది క్యారెక్టర్స్ మధ్య స్పేసింగ్ డిస్ప్లే అవ్వడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్నది ఏంటి అంటే మనం టెక్స్ట్ అన్నది క్యాపిటల్ లో కనిపించాలా, స్మాల్ లో కనిపించాలా, రెస్పాన్సివ్ బట్టి డిస్ప్లే అవ్వడానికి ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం అనమాట. సో మోస్ట్లీ ఇవి ఫాంట్ ని మ్యానిపులేట్ చేసే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మనం ఎక్కువగా యూజ్ చేసేది. సో ఈ ఫాంట్ ని మనం ఆ, చెప్పాను కదా, మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి చెప్పండి.
మొబైల్ సార్. కరెక్ట్. ఎవరు చెప్పారో కానీ కరెక్ట్‌గా చెప్పారు. సో, మొబైల్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలన్నమాట. సో, అలా మొబైల్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయినప్పుడు మనం యూజ్ చేసుకునే లైబ్రరీయే సీఎస్‌లో మీడియా క్వెరీ లైబ్రరీస్ అన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ సెషన్‌లో గాని ఆ నెక్స్ట్ సెషన్‌లో గాని డిస్కస్ చేస్తాము. బట్ ఇక్కడ ఈ మీరేవైతే ఫాంట్స్ అనేది డిజైన్ చేస్తున్నారో, ఇవి మనకి ప్రతి వెబ్‌సైట్‌తో రెస్పాన్సివ్‌నెస్‌గా అవ్వాలి అంటే, మనం ఒక యూనిట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఆ యూనిట్సే ఈ ఈఎం అండ్ ఆర్‌ఈఎం. ఈఎం అనేది ఏంటంటే ఆర్‌ఈఎం అనేది అంటే రూట్ ఎలిమెంట్. జస్ట్ ఎలిమెంట్ వాల్యూస్. సో, వీటిని ఆహ్, మనం ఒక ఫిక్స్డ్ వాల్యూస్‌తో డిఫైన్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 16 పిక్సెల్ వాల్యూ ఉందనుకోండి. దీన్ని మీ రూట్ ఎలిమెంట్ వాల్యూ ఉందా అంటే మీ వెబ్‌సైట్‌లో ఎక్కడ మీరు టెక్స్చుయల్ డేటా యూజ్ చేసినా సరే, అది 16 పిక్సెల్ కిందే డిఫైన్ అవ్వాలి అని మీరు స్టార్టింగ్‌లో డిఫైన్ చేసేస్తారు. యూనివర్సల్ సెలెక్టర్ ఏంటి మనకి సీఎస్ఎస్‌లో మనం చెప్పుకున్నాం. స్టార్. యూనివర్సల్ సెలెక్టర్ స్టార్. స్టార్ యూజ్ చేసుకొని మీరు మీ హోల్ వెబ్‌సైట్‌లో ఈ ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో అది 16 పిక్సెలే ఉండాలని డిఫైన్ చేసేసారనుకోండి. సో, మీరు నెక్స్ట్ టైమ్ వాడినప్పటి నుంచి పిక్సెల్ యూనిట్స్ వాడక్కర్లేదు. సింపుల్‌గా ఈ రెమ్ కానీ, ఈఎం ఎలిమెంట్స్‌ని గాని యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడబ్ల్యూ ఆర్ వీహెచ్. వీడబ్ల్యూ అండ్ వీహెచ్ అనేది ఏంటంటే వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ అన్నమాట. ఇవి ఆ ఫాంట్ సైజ్ గాని, ఆ రెస్పాన్సివ్‌నెస్‌ని గాని మనకి రెస్పాన్సివ్ లేఅవుట్‌కి తగ్గట్టు చేంజ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. అంటే వ్యూ పోర్ట్ అనేది ఏంటి అంటే, మన మొబైల్ అనే కాదు. ఏదైతే స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుందో, సో, వాటి రిజల్యూషన్స్‌ని బట్టి మన యొక్క ఎలిమెంట్స్‌ని అడ్జస్ట్ చేయడానికి ఈ యూనిట్స్ అనేవి ట్రై చేస్తాయన్నమాట. సో, రెస్పాన్సివ్ టైపోగ్రఫీని క్రియేట్ చేయాలి అంటే, మోస్ట్‌లీ మనం ఈఎం గాని, ఆర్‌ఈఎం గాని, పర్సెంటేజ్ గాని, వీడబ్ల్యూ గాని యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అన్నమాట. బాక్స్ మోడల్ అనేది ఏంటి అంటే, మనం సీఎస్ఎస్‌లో స్టైలింగ్ చేస్తున్నప్పుడు ప్రతి హెచ్టీఎంఎల్ ట్యాగ్‌కి ఒక బాక్స్ అన్నది క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇదుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇది ఫాంట్‌కి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి కదా! ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అన్నమాట. ఇదిగోండి. ఈ ఇండెక్స్‌కి స్టైల్ సీఎస్ఎస్ అని యాడ్ చేశారు. ఒక్కొక్క స్టైల్‌కి, ఒక్కొక్క ఫాంట్ ఫ్యామిలీకి ఒక్కొక్క ఆహ్, ఫాంట్ నుంచి సెర్చ్ చేశాననమాట. ఇంకా దాని సైజ్ డివైడ్ చేశాను. 60 పిక్సెల్ అని, కలర్ ఏముండాలని, టెక్స్ట్ ఎలా అలైన్ అవ్వాలి మనకి వెబ్‌సైట్‌లో అని చెప్పి ప్రాపర్టీస్ యూజ్ చేసి పెట్టాననమాట. ఒక్కొక్కటి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నాను నేనిక్కడ. అందుకనే నాకు ఈ వెబ్‌సైట్‌లో అది ఒక్కొక్కటి, ఒక్కొక్క ఫాంట్ టైప్‌లో డిస్‌ప్లే అవుతుంది. కర్సివ్ సార్ లాగా. ఒకసారి బ్యాక్‌కి వెళ్ళండి సార్. కోడ్ చూపియండి. యెస్. హ్మ్. అక్కడ మీరు ఏరియల్ ఇచ్చారు. అది ఫాంట్ నేము. హ్మ్. మరి పక్కన హెల్విటిసియా. ఇదంతా ఫాంట్ నేమే. చూడండి. ఇప్పుడు ఇది ఉంది గదా! ఇదిగోండి. ఇదంతా ఫాంట్ నేమే. అంటే ఇవన్నీ ఓకే. కలిపి ఒక ఫాంట్ ఫ్యామిలీ కింద చూపిస్తుందన్నమాట అది. మీకు ఏరియల్ అన్నా, హెల్వెటిక్ అన్నా, సాన్స్ సెరిఫ్ అన్నా సరే సేమ్ డిజైన్ ఓకే. వస్తుందని చెప్పి చూపిస్తుందన్నమాట. సో టెక్స్ట్ ఎలైన్ అనేది సెంటరా సార్? టెక్స్ట్ మనకి ఎక్కడ చూపించాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెంటర్ అన్నారు కదా! నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇదిగోండి. లెఫ్ట్, రైట్, రైట్ ఒకసారి పెట్టండి హెడ్, సార్. రైట్. చూసారా? ఓకే. రైట్ పోయింది. ఫ్యామిలీ కూడా ఓకే సార్. చేంజ్ అయిపోయింది. మళ్ళీ సెంటర్ పెట్టాలి. సెంటర్. ఇది. సో, ఇలాగా మనం ఫాంట్ ఫ్యామిలీస్‌ని డిఫైన్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఇదేది
సో ఇది మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఇందులో ఒక క్లాస్ కింద క్రియేట్ చేసి పెట్టామన్నమాట. అండ్ నా ఇక్కడ మీకు బాక్స్ మోడల్ చూపించాను అన్నాను కదా. సో లెఫ్ట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసాము అంటే మనకి ఇన్స్పెక్షన్ ఓపెన్ అవుతుంది ఎలిమెంట్స్ది. ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే మీకు బాక్స్ కనిపిస్తుంది. చూసారా, ఇది మీ బాక్స్ మోడల్ అనమాట. ప్రతి ఒక్క ఇదిగోండి, ఇది టోటల్ కంటెంట్ కి కవర్ అయి ఉన్నది. సో ఈ బాక్స్ లో కంటెంట్ చుట్టూ మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ప్యాడింగ్, బోర్డర్ అండ్ మార్జిన్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే కంటెంట్ మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ లో డిస్ప్లే అవుతుందో ఇది దీని యొక్క టోటల్ బాక్స్ మోడల్ అన్నమాట. అదే మీరు ఒక్కొక్క నేమ్ కి చెక్ చేసుకోవాలి అనుకుంటే గనక మీరు ఆ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని వాటి మీద పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ డివ్ ఇది ఉంది. నేను ఈ డివ్ సెలెక్ట్ చేశాను. ఈ డివ్ లో ఇదిగోండి, ఇది ఇంత స్పేస్ ఆక్యుపై చేసింది కంటెంట్ అనేది, ఇంత పిక్సెల్ ఏరియా. అండ్ దీని చుట్టూ మార్జిన్స్, బోర్డర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా జీరో అన్నమాట. వీటికి నేనేమి అప్లై చేయలేదు స్పెషల్ గా. బోర్డర్స్ అప్లై చేయడం కానీ, మార్జిన్ ఉండడం కానీ, వీటికి ఇంత ప్యాడింగ్ ఉండాలని కానీ ఏవి ఏవి పెట్టలేదు కాబట్టి జీరో వచ్చింది అనమాట. సో ఇది మన బాక్స్ మోడ్. ఇలాగా ప్రతి సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కాంపోనెంట్ కి, ట్యాగ్ ఎలిమెంట్ కి ఒక బాక్స్ మోడల్ అన్నది మనకి క్రియేట్ చేయబడుతుంది అనమాట. ఇలా. సో ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో 4 ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి కంటెంట్. కంటెంట్ అనేది ఏంటి అంటే ఎక్కడైతే మనకి టెక్స్ట్ డేటా కానీ, ఇమేజ్ డేటా కానీ, వీడియో డేటా కానీ, ఒక కంటెంట్ మన హెచ్టిఎంఎల్ పేజ్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాన్ని కంటెంట్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్. ఏదైతే స్పేస్ ఆ ఎలిమెంట్ డేటా మనం ప్రొవైడ్ చేస్తున్నామో దాని చుట్టూ ఏర్పడుతుందో ఒక సర్టెన్ రేంజ్ వరకు దాన్ని మనం ఎక్కడి నుంచి అంటే కంటెంట్ దగ్గర నుంచి బోర్డర్ డేటా అప్లై చేసే బోర్డర్ వరకు దాన్ని ప్యాడింగ్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్. ఇది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒకవేళ మనం ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎంత పిక్సెల్ క్వాంటిటీలో బోర్డర్ ఆక్యుపై చేయాలని చెప్పి మనం డిఫైన్ చేస్తాము. లేకపోతే అది ఎప్పుడు జీరోలోనే ఉంటుంది బోర్డర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్. ఇది ఏంటంటే ఫైనల్ ఎలిమెంట్ కి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ 2 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ డివ్ ఎలిమెంట్ కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి అనేది చెప్పేది అని డిఫైన్ చేసేది ఈ మార్జిన్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటి మీద మనం చూద్దాము. ఒక 5 మినిట్స్ ఇప్పుడే వస్తాను.
ఓకే, కమ్ బ్యాక్, సారీ. సో బాక్స్ మోడల్ చూసాం కదా. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూడబోయేది ఈ బాక్స్ మోడల్లో మొత్తం రెండు రకాలు ఉంటాయి. అంటే ఈ బాక్స్ ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది. ఒకటి కంటెంట్ బాక్స్. సో కంటెంట్ ని బట్టి దాని చుట్టూ బాక్స్ ఎన్విరాన్మెంట్ అన్నది డిఫైన్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు డిఫాల్ట్ గానే అప్లై అయిపోతుంది, మీరు అప్లై చేయక్కర్లేదు. బట్ స్పెసిఫిక్ గా అప్లై చేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ బాక్స్. ఈ బోర్డర్ బాక్స్ అనేది ఏంటి అంటే, ఏదైతే బాక్స్ మనం డిఫైన్ చేస్తామో దాని లోపల కంటెంట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ కంటెంట్ కి మళ్ళీ మనం ఏదైతే మనం ఆ డేటాకి మనం మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఏవి అప్లై చేసినా సరే అది బాక్స్ లోపలే జరగాలి. కంటెంట్ బాక్స్ లో అనుకోండి అలా కాదు. కంటెంట్ కి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఇవన్నీ అప్లై చేస్తున్నారో అవన్నీ మళ్ళీ ఎక్స్టర్నల్ గా యాడ్ అవుతుంది అనమాట వాటికి. సో ఇప్పుడు ఇది చూద్దాం మనం. ఇది చూడండి, ఇక్కడ చూసారా, ఇది మన కంటెంట్. ఈ కంటెంట్ కి నేను ప్యాడింగ్ అన్నది 20 అప్లై చేశాను. ప్యాడింగ్ చూసారు లాస్ట్ లో అప్లై అయింది. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ లో అప్లై అయింది అనమాట. ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా సిఎస్ఎస్ దాంట్లో లెఫ్ట్ రైట్ మాత్రమే ప్యాడింగ్ అప్లై అవ్వాలి అని చెప్పి ప్రొవైడ్ చేశాను అనమాట. అలా కాకుండా జస్ట్ మనం ప్యాడింగ్ అని ప్రొవైడ్ చేసేస్తే మొత్తం అన్ని చోట్ల అప్లై అయిపోతుంది. కావాలంటే చూడండి. చూడండి ఇప్పుడు 20 ఏదైతే వాల్యూస్ ఉన్నాయో మొత్తం 20 పిక్సెల్ చుట్టూ ప్యాడింగ్ కింద అప్లై అయిపోయింది అనమాట. సో అందుకే మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై అయింది. ఇందాక మీరు చూసుకుంటే స్పేస్ అన్నది అంతా ఆక్యుపై చేయలేదు. చూడండి, ఇందాక మీకు స్పేస్ ఇంకా తక్కువ ఉంది. ఇలాగ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం మనము అంటే, ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ మీద ఓవర్‌లాప్ అవ్వకుండా మనకి రెస్పాన్సివ్ టైమ్‌లో కూడా ఏదైతే మనం ఇప్పుడు ఇలా రెస్పాన్సివ్‌కి చేంజ్ చేస్తున్నామో, ఈ రెస్పాన్సివ్‌నెస్ టైమ్‌లో కూడా మనకి ఇలాగ ఓవర్‌లాప్ అయిపోకుండా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నామనమాట. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మనం లైక్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అవి చూస్తూ ఉంటాం కదా. మనం మెనూస్ కానీ, సెట్టింగ్స్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ. సో వాటిని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేస్తామనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్యాడింగ్ ఇక్కడ అప్లై అయింది. నెక్స్ట్ బోర్డర్, ఏదైతే రెడ్ బోర్డర్ క్రియేట్ అయిందో దాని యొక్క బోర్డర్ అన్నమాట ఇది. దీని మీద హోవర్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్. దీని చుట్టూ బోర్డర్ అవతల ఉండే స్పేస్ ఏదైతే ఉందో అది మార్జిన్. అక్కడ 10 పిక్సెల్ అప్లై అవ్వాలి. ఈ మార్జిన్ అనేది చూసారు కదా. ఇక్కడ ఈ ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి మధ్య స్పేసింగ్ క్రియేట్ చేయడానికి ఈ మార్జిన్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక రెస్పాన్సివ్ బాక్స్ సైజింగ్ ఎలా క్రియేట్ చేస్తామో చూస్తాం మనము.
సో చూడండి, ఇది ఇప్పుడు ఒక బాక్స్ ఏదైతే ఉందో సిఎస్ఎస్ లో ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇది ఇది ప్రాపర్టీ. ఇది ఏదైతే ఉందో హోల్ వెబ్సైట్ మొత్తానికి యూజ్ చేశారు కదా, యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసుకుని ప్రతి మొత్తం వెబ్సైట్ కి ఈ బాక్స్ సైజింగ్ అన్నది అప్లై అవ్వాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో బాక్స్ సైజింగ్ అన్నది ఏంటి అంటే మనకి హెచ్టిఎంఎల్ క్రియేట్ అవుతుంది కదా, డిఫరెంట్ బాక్సెస్ డిఫరెంట్ ట్యాగ్ ఎలిమెంట్స్ కి వాటన్నిటికీ ఏ టైప్ ఆఫ్ బాక్స్ అప్లై అవ్వాలి అని చెప్పి మనం డిఫైన్ చేస్తున్నాం. రెండు రకాల బాక్సెస్ అనుకున్నాం, ఒకటి కంటెంట్ బాక్స్, ఇంకొకటి బోర్డర్ బాక్స్. సో ఇక్కడ మనం బోర్డర్ బాక్స్ అనేది అప్లికేబుల్ చేస్తాం అనమాట దానికి. సో ఈ బోర్డర్ బాక్స్ ని బట్టి మనకి ఈ డాక్యుమెంట్ ఇది ఇక్కడ ఏదైతే ఈ కంటైనర్ క్రియేట్ అయిందో ఇది రెస్పాన్సివ్ గా క్రియేట్ అవుతుంది అనమాట మనకి. చూడండి, మనం రెస్పాన్సివ్ తగ్గించే కొద్దీ టోటల్ గా ఎలాగా ప్రొవైడ్ చేయబడుతుంది. సో బాక్స్ లో ఉన్న కంటెంట్ కూడా బయటకి ఓవర్లాప్ అయిపోకుండా మనకి బాక్స్ లోనే అడ్జస్ట్ అయ్యేలాగా ఈ బాక్స్ సైజింగ్ ఎలిమెంట్ అన్నది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ బోర్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ ఇది వాల్యూ అన్నది బాక్స్ సైజింగ్ ప్రాపర్టీలోది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో కంటెంట్ కి అండ్ బోర్డర్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది కంటెంట్ బాక్స్ కి బోర్డర్ బాక్స్ కి మనం క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. చూడండి, ఇది కంటెంట్ బాక్స్. ఇందులో ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ కి నేను ఇక్కడ చూడండి, కంటెంట్ బాక్స్ లో ఫస్ట్ బాక్స్ సైజింగ్ అనేది కంటెంట్ బాక్స్ ఇచ్చాను. సో మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ నుంచి ముందుంటాం. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో రెండు కంటైనర్లు క్రియేట్ చేశాను అనమాట, డివ్ కంటైనర్స్. ఫస్ట్ దానికి వచ్చేసి కంటైనర్ కంటెంట్ బాక్స్ బాక్స్ అని చెప్పి పెట్టాము. సెకండ్ దానికి వచ్చేసి బోర్డర్ బాక్స్ యొక్క బాక్స్ అని చెప్పి పెట్టాము. అండ్ ఇందులో కంటెంట్ బాక్స్ అని చెప్పి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ బోర్డర్ బాక్స్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో యాక్చువల్ విత్ ఏమో బోర్డర్ బాక్స్ మొత్తానికి 200 పిక్సెల్ ఇచ్చాము. అండ్ దాని యొక్క కంటెంట్ విత్ అనేది 150 పిక్సెల్ ఇచ్చామన్నమాట. ఇక్కడ యాక్చువల్ విత్ మాత్రం 270 పిక్సెల్ ఇచ్చాం ఈ కంటెంట్ ఒకదానికి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ కంటెంట్ బాక్స్ కి స్టైలింగ్ అప్లై చేస్తాం. బాక్స్ సైజింగ్ అనేది కంటెంట్ బాక్స్ అని డిఫైన్ చేసేస్తాం. బై డిఫాల్ట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ మనం డిఫరెన్స్ చూపించాలని చెప్పి ఇక్కడ కంటెంట్ బాక్స్ అని చెప్పి క్లియర్ చేసాం. తర్వాత విత్ అనేది 200 పిక్సెల్ ఇచ్చాం. ఈ 200 పిక్సెల్ దేనికి అప్లై అవుతుంది అంటే ఆ, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కంటెంట్ బాక్స్ ఈ కంటెంట్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో దానికి అప్లికేబుల్ అవుతుంది అనమాట ఆ 200 వాల్యూ. ఆ నెక్స్ట్ ఏదైతే విత్ హైట్ అది ఇచ్చామో హైట్ కానీ ప్యాడింగ్ కానీ ఈ బార్డర్ కానీ ఇవన్నీ దీనికి ప్లస్ అవుతూ ఇక్కడ మీరు చూస్తే 200 ప్లస్ 20 ప్లస్ ఇలా ఇచ్చాం కదా, వీటికి ప్లస్ అవుతూ క్రియేట్ అయ్యి మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఫస్ట్ 200 పిక్సెల్ పక్కగా ఆక్యుపై చేసేస్తారు అది. ఆ నెక్స్ట్ దీనికి ప్లస్ అవుతూనే ఈ రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో అది యాడ్ అయ్యి మనకు ఆక్యుపై చేస్తుంది అనమాట. బట్ బోర్డర్ బాక్స్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ బాక్స్ వచ్చేసేటప్పటికి అలా కాదు. బాక్స్ క్రియేట్ అవ్వడమే మనకి 200 పిక్సెల్ విత్ తో 100 పిక్సెల్ హైట్ తో క్రియేట్ అవుతుంది అనమాట. సో దీంట్లో మీరు ఏ కంటెంట్ ప్రొవైడ్ చేసినా ఆ, ఆమ్, ఏ వాల్యూస్ ప్రొవైడ్ చేసినా సరే అవి మైనస్ చేసుకుంటూ ఆ యొక్క వాల్యూస్ ని వాటికి తగ్గ రెస్పాన్స్ ఆ బాక్స్ కి తగ్గ షేప్ లోనే డిజైన్ చేసుకుంటూ వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది కంటెంట్ కి యాడ్ అవుతూ 270 పిక్సెల్ కి క్రియేట్ అయింది. ఇది మొత్తం ఇంత ఆక్యుపై చేసింది అనమాట. కంటెంట్ మొత్తానికి 200 పిక్సెల్. దాని యొక్క బార్డర్ కి ఇది కంటెంట్ బాక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారా, కంటెంట్ మొత్తానికి 200 పిక్సెల్ వచ్చింది. ప్యాడింగ్ కి 20 పిక్సెల్ యాడ్ అయింది. మళ్ళీ బోర్డర్ కి ఏదైతే 5 పిక్సెల్ ఇచ్చామో అది, మళ్ళీ మార్జిన్ కి 10 పిక్సెల్ ఆక్యుపై చేసింది అనమాట. సో ఇలాగా కంటెంట్ బాక్స్ లో కంటెంట్ కి ఇచ్చిన మనం ఏదైతే విత్ పర్సంటేజ్ ఆక్యుపై చేయాలని ఇస్తామో అది కంటెంట్ కి అప్లికేబుల్ అవుతుంది అనమాట.
అదే మీరు ఇప్పుడు బోర్డర్ బాక్స్ కి చూస్తే ఏదైతే మనం టోటల్ ఇచ్చామో 200 పిక్సెల్ అది బాక్స్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. అందులో కంటెంట్ అనేది ఎంత ఫ్రేమ్ లో పట్టాలో దానికి ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో 150 అన్నది అది కుదించి ఆ బాక్స్ కి తగ్గ షేప్ లోకి ఆ 200 పిక్సెల్ లో కంటెంట్ మాత్రం 150 పిక్సెల్ పట్టేలాగా అది అడ్జస్టబుల్ చేసుకుంది. తర్వాత సేమ్ ప్యాడింగ్ వీటికి అప్లికేబుల్ అయిందనమాట. సో ఇలాగా ఈ 2 బాక్సెస్ మన యూజర్స్ ని బట్టి మన యొక్క వెబ్ అప్లికేషన్ డిజైన్ ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సార్ ఒక డౌట్ చెప్పండి. సార్, ఇప్పుడు బార్డర్ బాక్స్ వాల్యూస్ కి మనం అంటే మాన్యువల్ గా అప్లై చేయబడాలి, లేకపోతే అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సార్? లేదు, బోర్డర్ బాక్స్ వాల్యూస్ కి మనం మాన్యువల్ గా అప్లై చేయక్కర్లేదు. అది మనం డిఫైన్ చేసుకుంటాం ఆల్రెడీ. లైక్ ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఇది అవును సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్ గా తీసుకుంటది అని. కంటెంట్ బాక్స్ డిఫాల్ట్ గా తీసుకుంటుంది. దానికి మనం స్పెసిఫిక్ గా ఏ వాల్యూస్ అయితే డిఫైన్ చేస్తామో ఆ తర్వాత కంటెంట్ ఈ 200 పిక్సెల్ తీసుకుని దీనికి యాడ్ చేసుకుంటూ పోతుంది. అదే మీరు బోర్డర్ బాక్స్ అనుకోండి, మీరు ఆల్రెడీ ఇక్కడ విడ్త్ ప్రొవైడ్ చేశారు 200 పిక్సెల్ అని. సేమ్ ఎలాగా ఈ కంటెంట్ కి ప్రొవైడ్ చేసినట్టే. కానీ కంటెంట్ కి ఏమైంది, ఎడిషన్ చేసుకుంటూ పోయింది. మీరు ఇంకా ఎడిషనల్ గా ఏ వాల్యూస్ ప్రొవైడ్ చేసినా సరే అవన్నీ యాడ్ చేసుకుంటూ పోయింది. అందుకని అది మనకి వెబ్సైట్ లో ఇంత ప్లేస్ ఆక్యుపై చేసేసింది. అదే మీరు బోర్డర్ బాక్స్ చూసుకున్నారనుకోండి, మీరు ఇచ్చిన ప్లేస్ మీరు ఏమంటున్నారంటే 200 పిక్సెల్ ఇస్తున్నారు దానికి ఆ ప్లేస్. అంతకు మించి నువ్వు ఆక్యుపై చేయకూడదని ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నారు దానికి. సో అది ఆ 200 పిక్సెల్లోనే మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము దాని యొక్క విడ్త్, హైట్, ప్యాడింగ్ ఇవన్నీ వాటిలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్యాడింగ్ కి సంబంధించిన వాల్యూస్, బోర్డర్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఆ బాక్స్ లోనే వచ్చేలాగా అది అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. వాల్యూస్ మనమే డిఫైన్ చేస్తాం, కానీ అది ఓవర్ఫ్లో అవ్వనివ్వదు బయటికి. బాక్స్ లోనే ఉండేలా చేస్తది. కానీ కంటెంట్ వచ్చేసేటప్పటికి అలా కాదు. ఎంత ప్లేస్ ఏదో కుదిరితే అంత ప్లేస్ ఆక్యుపై చేసేస్తూ ఉంటుందన్నమాట. అది ఈ రెండిటికి డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ మార్జిన్. మార్జిన్ అంటే మీరు ఆల్రెడీ చూసారు. ఏదైతే బోర్డర్ అవతల మనకి ప్లేస్ ఉంటుందో ఎలిమెంట్ కి మధ్య స్పేసింగ్ ఇవ్వడానికి యూజ్ అయ్యేదే మార్జిన్ అన్నమాట. సో దాని యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఎలిమెంట్ నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు. ఇక్కడ బాడీ ఇచ్చారు. బట్ బాడీ ఇది కాకుండా మీరు H1 కావచ్చు, లేదు అంటే P కావచ్చు, లేదంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్న ట్యాగ్ ఎలిమెంట్ కావచ్చు. అలా ఏది ఇచ్చినా సరే అక్కడ మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని దానికి వచ్చి ప్రాపర్ వాల్యూ ఇస్తే అది మనకి ఆక్యుపై చేసి చూపిస్తుంది అనమాట. అదే దాని యొక్క వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక నార్మల్ ఎగ్జాంపుల్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, దీనికి 20 పిక్సెల్ మార్జిన్ అప్లై చేసాం మనము. చూడండి, 20 పిక్సెల్ మార్జిన్ అనేది అప్లై అయింది. అంటే దీని తర్వాత వచ్చే ఎలిమెంట్స్ ఏవన్నా సరే 20 పిక్సెల్ డిస్టెన్స్ తోనే మనకి ఈ ఈ ఈ ఈ డిస్టెన్స్ అవతలే మనకి మళ్ళీ కొత్త ఎలిమెంట్ అన్నది వాటి యొక్క మార్జిన్ తో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ మార్జిన్ డిఫైన్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ప్రాపర్టీ అదే డిఫరెంట్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా మార్జిన్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదు అంటే మీరు మార్జిన్ టాప్ వాడచ్చు. అంటే టాప్ లోనే మీరు మార్జిన్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాక్స్ కనుక చూస్తే మీకు 4 సైడ్స్ ఉన్నాయి కదా, 1, 2 అండ్ 3 అండ్ 4. అలా కాకుండా మీకు జస్ట్ టాప్ లోనే మార్జిన్ రావాలి అంటే గనక మీరు ఇక్కడ మార్జిన్ టాప్ అని పెడితే సరిపోతుంది. ఇది మార్జిన్ టాప్. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ టాప్ లోనే అప్లికేబుల్ అవుతుంది అనమాట. చుట్టూ ఏవైతే ఉన్నాయో
వాటిలో ఇంకా మార్జిన్ అనేది అప్లికేబుల్ అవ్వదు. అక్కడ ఎలిమెంట్స్ మన కంటెంట్తో ఓవర్లాప్ అయినా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని సార్లు మనం జస్ట్ ఒకే చోట పెడతాం అన్నమాట. సేమ్ అలాగే సో ఇది రైట్ కైనా బాటమ్ కైనా లెఫ్ట్ కైనా సేమ్ అంతే మరి. రైట్ అనుకుంటే రైట్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇలా ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రైట్ మాత్రమే వస్తుంది. అలాగా ఒక పర్టికులర్ సైడ్లో రావాలి అనుకుంటే కనుక ఆ ప్రాపర్టీస్ యూస్ చేసుకుని వాటికి వాల్యూస్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. సో మార్జిన్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేసుకోవచ్చు దీని యొక్క ఎగ్జాంపుల్. మార్జిన్లో డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే 4 వాల్యూస్ ఇచ్చి డిఫైన్ చేస్తున్నారో అప్పుడు 4 వాల్యూస్కి మార్జిన్ అప్లై అయిపోతుంది అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఇక్కడ మార్జిన్ అని ఇచ్చాను. మార్జిన్ అని ఇచ్చి ఇక్కడ 4 డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేశాను ప్యాడింగ్ అన్నది. సో ఒక్కొక్క సైడు ఒక్కొక్క పిక్సెల్ వాల్యూ అనేది ఒక్కొక్క ప్యాడింగ్ కింద మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 40 80 వచ్చింది, 100 అప్లికేబుల్ అయింది అండ్ 120 అప్లికేబుల్ అయింది. ఇలా ఒక్కొక్క సైడింగ్ ఒక్కొక్క ప్యాడింగ్ వచ్చేలాగా ఇవ్వడాన్ని 4 వాల్యూస్తో మార్జిన్ ఇవ్వడం అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 వాల్యూస్తో ఇవ్వడం. సో 3 వాల్యూస్తో ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఏదైతే ఉందో టాప్లో ఒక వాల్యూ తీసుకుంటుంది, బాటంలో ఒక వాల్యూ తీసుకుంటుంది, రైట్ లెఫ్ట్ సేమ్ వాల్యూస్ తీసేసుకుంటుంది. అలా 3 వాల్యూస్ ఇవ్వడం అనమాట. రైట్ లెఫ్ట్కి సెంటర్లో ఉన్న ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని రైట్కి లెఫ్ట్కి ఒకే వాల్యూ కింద కన్సిడర్ చేస్తుంది. మీకు టాప్ ఇక 3 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఒకటి టాప్ ఒకటి బాటమ్ రైట్ లెఫ్ట్కి ఒక వాల్యూ కింద తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 2 వాల్యూస్తో కూడా ఇవ్వచ్చు మనం మార్జిన్ అనేది. 2 వాల్యూస్ వేస్తే టాప్కి రైట్కి ఒక వాల్యూ, రైట్కి లెఫ్ట్కి ఒక వాల్యూ కింద తీసుకుంటుంది. ఇక్కడ చూడండి టాప్ బాటమ్ 40 ఉంది, రైట్ లెఫ్ట్ 100 ఉంది. ఇలాగా 2 వాల్యూస్ వేస్తే ఈక్వల్గా మనకి మార్జిన్ ప్రాపర్టీస్ అన్నవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట HTML డాక్యుమెంట్లో. 1 వాల్యూ కూడా ఇవ్వచ్చు. 1 వాల్యూ ఇచ్చినా సేమ్ అంతే. మొత్తం అన్ని వైపులా ఈక్వలెంట్గా ఒకటే వాల్యూ అప్లికేబుల్ అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఇలాగా ప్రతిదానికి 40 అప్లికేబుల్ అయిపోయింది. సో ఇలాగా మనం 4 టైప్ ఆఫ్ వాల్యూస్లో అదే ఇలాగా మార్జిన్కి డిఫరెంట్ వాల్యూస్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ కింద ఇచ్చి అప్లై చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది ఆటో ప్రాపర్టీ అని చెప్పి. సో బేస్డ్ ఆన్ అవర్ పేజ్ రిక్వైర్మెంట్స్ మనం ఆ మార్జిన్ ని ఆటో అని కూడా సెటప్ చేయొచ్చు అనమాట. సో అలా ఆటో అని సెటప్ చేస్తే మన పేజ్ యొక్క సెట్టింగ్స్ ప్యాడింగ్ సెట్టింగ్స్ ని బట్టి దాంట్లోంచి ఇంత వాల్యూ అని చెప్పి అదే కన్సిడర్ చేసుకుని తీసుకుంటుంది అనమాట. చూడండి కంటెంట్ ఇక్కడ ఉంది అండ్ దీనికి ప్యాడింగ్ ఏకంగా 3036 పిక్సెల్ అలా ఏదో అప్లై అయింది సంథింగ్. ఈ మార్జిన్ అనేది బేస్డ్ ఆన్ అవర్ పేజ్ సెట్టింగ్ విత్ 50% ఇలా ఏవైతే ప్రొవైడ్ చేస్తామో మనం వాటిని బట్టి ఆ మార్జిన్ అనేది ఆటోగా అది సెలెక్ట్ చేసుకుని అప్లికేబుల్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మార్జిన్ లోని ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి ఇన్హెరిట్ అనమాట. ఈ ఇన్హెరిట్ ప్రాపర్టీ అనేది ఏంటి అంటే మీరు మార్జిన్ ఒక ఎలిమెంట్ లో డిఫైన్ చేశారు, అదే మార్జిన్ అన్నిటికీ అప్లికేబుల్ అవ్వాలి అంటే మీరు ఇన్హెరిట్ ప్రాపర్టీని యూస్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ లాగా మనకి పేరెంట్ పైథాన్ లో నుండి ఇన్హెరిటెన్స్ చైల్డ్కి వెళ్తుంది. పేరెంట్ నుంచి చేయండి. అది కేవలం క్లాస్ అనే కాదు, అది ఐడి అన్నా అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు. మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కావాలి అంటే మనము ఐడి కూడా సేమ్ అలాగే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం 2 క్లాసులు క్రియేట్ చేసాం, ఒకటి పేరెంట్ క్లాస్ ఒకటి చైల్డ్ క్లాస్ అని చెప్పి. సో వీటికి ఒకటేమో పేరెంట్ దాంట్లో 20 పిక్సెల్ ఇచ్చాము అండ్
మళ్ళీ మార్జిన్ యూస్ చేసి ఏం చేసాం, ఇన్హెరిట్ చేసాం. సో ఇది ఏమవుతుంది అంటే దీనిపైన ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా మార్జిన్ డిఫైన్ చేసినవి అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు 20 పిక్సెల్ ఉంది కదా, సో 20 పిక్సెల్నే ఇక్కడ కూడా సేమ్ వాల్యూ కింద తీసేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి మనకి మార్జిన్ అనేది రెండిటికి సేమ్ 20 పిక్సెల్ అన్నదే అప్లికేబుల్ అవుతుంది. చూడండి, ఇది పేరెంట్ ఎలిమెంట్. ఇక్కడ 20 అన్నిటికీ అప్లికేబుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ఎలిమెంట్. ఇదిగోండి, మళ్ళీ 20 మొత్తం అంతటికి అప్లికేబుల్ అయింది. అదే ఇప్పుడు మనం దీన్ని మార్చి ఐడి కింద కన్వర్ట్ చేసేసాం అనుకోండి. ఐడి స్టిల్ ఇదే ప్రాపర్టీ అప్లికేబుల్ అవుతుంది అనమాట మనకి. చూడండి, అది మనకి ఐడి అవ్వచ్చు, లేదంటే ఇదే ఏమంటారు దాన్ని, క్లాస్ అవ్వచ్చు. ఏదైనా సరే వాటికి మార్జిన్ ప్రాపర్టీని మన ఇన్హెరిట్ అని ఆ కీవర్డ్ యూస్ చేసుకుని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇన్హెరిట్ అని ప్రొవైడ్ చేయాలి మనం. ఇలా ఇన్హెరిట్ అని ప్రొవైడ్ చేస్తే దాని పైన ఉన్న ఎలిమెంట్స్ లో ఏదైతే ఉంటుందో అదే మార్జిన్ ప్రాపర్టీస్ ని నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా అప్లికేబుల్ చేసేసుకుంటుంది. ఇది ఇన్హెరిట్ ప్రాపర్టీ ఇన్ మార్జిన్. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బోర్డర్స్ అన్నమాట. మనం ఒక బోర్డర్ బాక్సెస్ లాంటివి క్రియేట్ చేయాలి సిఎస్ఎస్ స్టైలింగ్ యూస్ చేసి అంటే ఇలా ఈ బోర్డర్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుంటాం. సో ఇది బోర్డర్ అనేది ఎందుకు అంటే మనకి లైక్ ఈ బోర్డర్ ప్రాపర్టీస్ లో ఏమేం చేయగలం అంటే వాటి యొక్క విత్ ని డిఫైన్ చేయొచ్చు, అండ్ వాటి యొక్క స్టైల్ ని, ఆ బోర్డర్స్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో, లైక్ సాలిడ్ లో అంటే టోటల్ ఇలాగా ఏదైతే మీరు ఇప్పుడు ఈ పీపీటీ స్లైడ్ లో చూస్తున్నారో మొత్తం అంతా కవర్ అయిపోయి అలా సాలిడ్ లో చేయొచ్చు, లేదా డాష్ డాష్ గా చేయొచ్చు, లేదా డాట్స్ క్రియేట్ చేసి డాట్స్ డాట్స్ కింద పెట్టచ్చు. ఇలాగ డిఫరెంట్ స్టైల్స్ లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం బోర్డర్స్ అనేవి ఏ సైడ్ అప్లై చేసుకోవాలో కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి దీనికి చూద్దాం, మొత్తం కంప్లీట్ బోర్డర్ అప్లికేషన్. సో ఇక్కడ ఒక సింపుల్ బోర్డర్ బాక్స్ ని క్రియేట్ చేస్తున్నాను, మొత్తం అన్నిటికీ అప్లికేబుల్ అయ్యేలాగా ఒక బ్లాక్ బోర్డర్ బాక్స్. ఏదైతే డివ్ కంటైనర్ క్రియేట్ చేసామో దానికి ఆ బోర్డర్ బాక్స్ అప్లై అయ్యేలా క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూడగానే బోర్డర్ బాక్స్ ఏదైతే ఉందో మొత్తం అంతా అప్లికేబుల్ అయిపోయింది ఈ డివ్ కంటైనర్ కి. ఇప్పుడు నాకు ఒక సెర్టైన్ దీని కిందే క్రియేట్ అవ్వాలనుకోండి, బోర్డర్ రైట్ సైడ్ మాత్రమే ఇప్పుడు బోర్డర్ మనకి అప్లై అవుతుంది. ఇదిగోండి ఇలా రిమైనింగ్ సైడ్స్ వదిలేస్తుంది అనమాట. సేమ్ మనకి లెఫ్ట్ కి ఉంటుంది, టాప్ కి ఉంటుంది, అండ్ లెఫ్ట్ లెఫ్ట్ వస్తుంది, టాప్ అంటే టాప్ వస్తుంది, బాటమ్ అంటే బాటమ్ వస్తుంది. అలాగే ఒక పర్టికులర్ పాయింట్ లోనే బోర్డర్ మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇలా బాక్స్ మోడల్ మీరు చూసుకోవచ్చు. దానికి ఆ బోర్డర్ రైట్ బోర్డర్ లెఫ్ట్ కంప్లీట్ అప్లై చేయాలంటే బోర్డర్ ప్రాపర్టీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ బోర్డర్ అన్నది ఎంత విడ్త్ తో చూపించాలి అన్నది కూడా మనం ఈ బోర్డర్ విత్ యొక్క ప్రాపర్టీని యూస్ చేసుకుని చూపించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు జనరల్ గా ఈ బోర్డర్ అనేది ఒక పర్టికులర్ పిక్సెల్ లో లేదా 1.6 పిక్సెల్ ఎంతో ఆక్యుపై చేసింది. బట్ దీని యొక్క విడ్త్ నేను డిఫైన్ చేయాలి అంటే దానికి యూస్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ బోర్డర్ విత్ ప్రాపర్టీ అనమాట. సో బోర్డర్ రాస్తాము, బోర్డర్ విత్ వచ్చేసి 5 ఇద్దాం, 5 పిక్సెల్. చూడండి, ఇందాక మీకు జస్ట్ ఒక సన్నగా లేన్ ఉంది, ఇప్పుడు కొంచెం స్పేస్ ఆక్యుపై చేసింది. 5 పిక్సెల్ యొక్క స్పేస్ ఆక్యుపై చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు 4.80 అని చెప్పి. సో అంత స్పేస్ అన్నది ఆక్యుపై చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. మొత్తం బోర్డర్ అప్లై చేస్తే మీకు డిస్ప్లే. ఇది
బోర్డర్ విడ్త్ అప్లై చేయడం వల్ల వచ్చింది. అదే నేను ఇప్పుడు బోర్డర్ విడ్త్ తీసేసాను అనుకోండి. నాకు మళ్ళీ నార్మల్గానే బోర్డర్ అనేది ఒక సన్నని లైన్ కింద అప్లికేబుల్ అయిపోయి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కలర్. బోర్డర్ కలర్ ప్రాపర్టీ ఏంటంటే బోర్డర్ కి ఒక కలర్ ని ఎలా అప్లికేబుల్ చేయాలి, ఏం ప్రాపర్టీ అన్నది ఈ బోర్డర్ కలర్ డిఫైన్ చేస్తుంది అనమాట. అది మనకి ఏ కలర్ లో డిస్ప్లే చేయాలన్నా మనం బోర్డర్ కలర్ వాడుకుని చూడొచ్చు డైరెక్ట్ గా. ఇక్కడ నేను బోర్డర్ కలర్ కి ప్రజెంట్ రెడ్ అనేది అప్లికేబుల్ చేస్తున్నాను. సో బోర్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ పెట్టాను అండ్ బోర్డర్ కలర్ వచ్చి రెడ్ పెట్టాను. సో ఇప్పుడు నాకు ఇది రెడ్ లో డిస్ప్లే అవుతుంది. కావాలంటే మనం దీన్ని వేరే బోర్డర్ ప్రాపర్టీ కూడా మార్చొచ్చు. డాష్ అన్నాను అనుకోండి, మీరు చూస్తుందాక ఫుల్ బాక్స్ కింద కనిపించింది, ఇప్పుడు డాష్ డాష్ లైన్ లో ఉండే బాక్స్ లాగా కనిపిస్తుంది అనమాట. అలాగా మన స్టైల్ ని కూడా డిఫైన్ చేసుకుని యూస్ చేసుకుని వాడచ్చు అనమాట. ఇందులో వాటికి కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు స్టైల్స్ కి కూడా. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ అన్నమాట. సో ఈ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ ఏంటంటే మనం జనరల్ గా చూస్తున్నాం ఇలా బాక్స్ కింద క్రియేట్ అవుతుంది. లేదు మనకి ఒక స్మూత్ ఎడ్జెస్ అనేది స్మూత్ గా రావాలి అంటే ఈ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ యూస్ చేసుకుని మీరు ఏదైతే ఇమేజ్ లో చూస్తున్నారో ఇలాంటి కర్వ్స్ ని స్మూత్ చేయడానికి ఈ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే కర్వ్ ని కార్నర్ లో స్ట్రైట్ గా ఉండేదాన్ని కొంచెం కర్వ్ కింద బెండ్ చేసి అప్లికేబుల్ అయ్యేలా చేస్తుంది అనమాట. బటన్స్ డిజైన్ చేయడానికి వీటికి ఈ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీని మోస్ట్లీ యూస్ చేస్తాం మనం. సో ఇది బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ. ఇందులో బోర్డర్ స్టైల్స్ ఆల్రెడీ పెట్టాను. టెక్స్ట్ ఏమో సెంటర్ లో ఉండాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఏమో కలర్ గ్రీన్ లో ఉండాలన్నా, బోర్డర్ రేడియస్ 20 పిక్సెల్ ఉండాలన్నమాట. సో 20 పిక్సెల్ ఉన్నప్పుడు ఏదైతే బోర్డర్ అప్లికేషన్ అవుతుందో అది మనకి రౌండ్ గా డిస్ప్లే అవుతుంది. చూడండి, అదే నేను ఇప్పుడు బోర్డర్ రేడియస్ తీసేసాను అనుకోండి, మళ్ళీ మామూలుగా టెక్స్ట్ కలర్ వచ్చేసి ఏమడుగా కలర్ ఇది బోర్డర్ రేడియస్ కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రేడియస్ ఇది బోర్డర్. చూడండి, బోర్డర్ రేడియస్ తీసేగానే నాకు మొత్తం ఇలాగా స్క్వేర్ షార్ప్ ఎడ్జ్ తో ఉన్న స్క్వేర్ లాగా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో అలా కాకుండా మనకి రౌండ్ ఎడ్జ్ లో డిస్ప్లే అవ్వాలి అంటే బోర్డర్ రేడియస్ వాడుకుని ఆ ప్రాపర్టీ అప్లికేబుల్ చేసుకుని దాని అలా డిస్ప్లే చేస్తాం అనమాట బోర్డర్ రేడియస్. సో ఇలాగా మనకి రౌండ్ షేప్ వచ్చి నీట్ గా డిస్ప్లే అవడానికి బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ అన్నమాట. ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది షార్ట్ నేమ్ ఫర్ ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ మాడ్యూల్. ఇక్కడ ఏంటి అంటే మనం ఏమైతే ఈ ఫ్లెక్స్ బాక్స్ లో డిజైన్ చేసుకుంటున్నామో అవన్నీ రెస్పాన్సివ్ గా మూవ్ అవడానికి HTML డాక్యుమెంట్ లో. ఇక్కడ మీరు HTML డాక్యుమెంట్ లో చూస్తే ఇది ఉంది. ఇది ఇలాగా మినిమైజ్ అయిపోయి కనిపిస్తే మనకి తెలియదు, దాన్ని మళ్ళీ జూమ్ ఇన్ చేసుకుని చూడాల్సి వస్తుంది. అలా కాకుండా సైజ్ అన్నది ప్రాపర్ వేలో రెస్పాండ్ అయ్యి ఈ స్క్రీన్ కి తగ్గట్టు డిస్ప్లే అవుతే మనకి ఎట్ ద సేమ్ టైం విజిబుల్ గా కూడా డిస్ప్లే అవ్వాలి అండ్ అలాగే ఉండిపోకుండా కొంచెం రెస్పాన్సివ్ గా కూడా మూవ్ అవుతున్నట్టు ఉంటే గనక దాన్ని మూవ్ అవుతున్నట్టు చేయాలి అంటే దానికి మనం యూస్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ ఈ ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీ అన్నమాట.
సో ఇందులో మనం ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో కంటెంట్ స్టోర్ చేసుకునే బాక్సెస్ అవి హారిజంటల్ వేలో మూవ్ అవ్వాలా లేదా వెర్టికల్ వేలో మూవ్ అవ్వాలా, ఏ యాక్సిస్ లో మూవ్ అవ్వాలి అన్నది మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అలైన్మెంట్. ఈ ఐటమ్స్ అన్నవి ఏ యాక్సెస్ లో అలైన్ అవ్వాలి, రో ఆర్ కాలమ్ వైజ్ లో అలైన్ అవ్వాలా, లేదు అంటే పెర్పెండిక్యులర్ గా అలైన్ అవ్వాలా అని చెప్పి డిఫైన్ చేస్తాం. స్పేస్ డిస్ట్రిబ్యూషన్, ఎంత స్పేస్ అన్నది వీటి మధ్య ఆక్యుపై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సివ్ స్క్రీన్స్ మధ్యలో అన్నది మనం డిఫైన్ చేస్తాం. అండ్ డిఫరెంట్ స్క్రీన్స్ కి ఎలా రెస్పాన్సివ్ గా క్రియేట్ చేయాలి అని చెప్పి చేస్తాం అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు నేను ఒక HTML డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, ఇందులో స్టైల్ ట్యాగ్ వాడాము. అండ్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్స్ కంటైనర్ క్లాస్ క్రియేట్ చేసాము. అండ్ ఇందులోనే మళ్ళీ డిఫరెంట్ ఇది టోటల్ గా ఈ ఏదైతే ఉందో ఇది ఒక డివ్ కంటైనర్, ఫ్లెక్స్ కంటైనర్ అని చెప్పి. దీంట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి ఫ్లెక్స్ ఐటమ్ అని చెప్పి, ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అని చెప్పి. ఇది ఒక్కొక్క డివ్ కంటైనర్ ఒక్కొక్క బాక్స్ అనుకోండి. ఇది మొత్తం ఒక పెద్ద బాక్స్, వీటిలో 3 చిన్న బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉందో నేను అప్లై చేస్తాను అనమాట ఫ్లెక్స్ కంటైనర్ కి. ఇది ఏదైతే ఇది ప్రాపర్టీ అనమాట. ఈ ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే మీరు యూస్ చేసుకోవాల్సింది ఫస్ట్ డిస్ప్లే. డిస్ప్లే అన్నది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో ఏదైతే బాక్స్ కి మీరు ఫ్లెక్స్ ప్రాపర్టీ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు యూస్ చేయాల్సిన సింటాక్స్ ఏంటి అంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. ఫ్లెక్సిబుల్ గా అప్లై చేయాలి అంటే ఆ కంటైనర్ కి మనం యూస్ చేసుకోవాల్సిన సింటాక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి. సో వన్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాము. అండ్ దానికి ఇంత ప్యాడింగ్ ఉండాలి వీటిలో ఈ కంటైనర్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లెక్స్ ఐటమ్స్ గా సిఎస్ఎస్ స్టైలింగ్ అప్లై చేస్తాం అనమాట. వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, వాటి మార్జిన్ ప్యాడింగ్, వాటిలో టెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మళ్ళీ ఫ్లెక్స్ అని చెప్పి ఇచ్చామన్నమాట. ఇక్కడ ఎంత లెంత్ లో అది ఫ్లెక్స్ గా మనకి ఆ బాక్సెస్ అన్నవి ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వాలి అని చెప్పి కూడా ప్రొవైడ్ చేసాము అన్నమాట 1 అని చెప్పి. మనం కావాలంటే డిఫరెంట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. చూడండి ఇక్కడ మనం చూస్తే మొత్తం ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంది. ఇది జనరల్ గా నార్మల్ రెస్పాన్స్ క్రియేట్ చేసింది అనమాట. ఇది కవర్ అయ్యి కావాలి, ఇది ఓవర్లాప్ అవ్వట్లేదు, వాటిలో ఉన్న కంటెంట్ బయటకి ఎక్కడికి రావట్లేదు. మీరు ఇక్కడ చూస్తే ఇలాగా మనం ఈ అప్లై చేసుకుని వీటిని ఇస్తున్నాం అనమాట ప్యాడింగ్ అన్నది. సో రెస్పాన్సివ్ గా మనకి అవుతుంది, బాక్సెస్ అన్నవి డిస్టర్బ్ అవ్వట్లేదు HTML అనమాట. సో ఆ ఫ్లెక్స్ బాక్స్ తీసుకుని అలా చేయడం వల్ల మనకి ఇలా స్మూత్ గా మూవ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ వీటిలోనే ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి, అవి కూడా మనం చూస్తాం. సో ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ, ఏ సైడ్ కి మూవ్ అవ్వాలి ఏంటి అన్నది. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అన్నాం అనుకోండి, అది రో వైజ్ లో HTML డాక్యుమెంట్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. రో రివర్స్ అంటే స్టార్టింగ్ ఇప్పుడు మనకి ఈ పొజిషన్ లో స్టార్ట్ అయ్యి ఈ పొజిషన్ లో ఎండ్ అయితే అది రో. అది మనకి ఈ పొజిషన్ లో స్టార్టింగ్ పొజిషన్ నుండి ఇక్కడికి ఎండ్ అయితే అది రో రివర్స్. సేమ్ ఫర్ కాలం. కాలం ఏంటంటే స్ట్రైట్ గా ఇక్కడ ఈ పాయింట్ లో స్టార్ట్ అయ్యి ఈ పాయింట్ లో ఎండ్ అయితే అది కాలం. అదే మనకి రివర్స్ లో డేటా అనేది డిస్ప్లే అయితే అది కాలం రివర్స్ అన్నమాట. సో అలాగా మనం ఫ్లెక్స్ వాల్యూస్ అనేవి ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏ డైరెక్షన్ లో డిస్ప్లే అవ్వాలని ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. సో వీటిలో కంటెంట్ ని ప్రాపర్ గా అలైన్ చేయడానికి మనకి 3 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్. వీటిలోనే అవి ఎక్కడ మనకి ప్రాపర్టీస్ ప్రాపర్ గా డిస్ప్లే అవ్వాలని చెప్పి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అలైన్ ఐటమ్స్. ఐటమ్స్ అనేవి ఏ యాక్సిస్ లో అలైన్ అవ్వాలి అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి అలైన్ కంటెంట్. ఏదైతే కంటెంట్ ఐటమ్స్ లో స్టోర్ అయి ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఏ యాక్సిస్ లో డిస్ప్లే అవ్వాలని చెప్పి ప్రొవైడ్ చేస్తాం అనమాట.
సో దానికి ఒక సార్ ఎగ్జాంపుల్. సార్ ఇంకోటి ఇప్పుడు ఆ డిస్ప్లేలో ఫ్లెక్స్ ప్రాపర్టీ ఉంది కదా సార్, దాంతోపాటు మామూలుగా ఇంకా అబ్సల్యూట్ అని చెప్పి ఫిక్స్ అని వస్తాయి కదా సార్, అవి వాటి గురించి డిఫరెన్స్ ఏం చెప్తారు సార్? డిస్ప్లేలో ఎక్కడ డిస్ప్లేలో ఇప్పుడు ఫ్లెక్స్ ప్రాపర్టీ యూస్ చేశారు కదా సార్, రిమైనింగ్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి అబ్సల్యూట్ అని చెప్పి అవి ఉన్నాయి కదా సార్, అవి క్లిక్ చేసినప్పుడు అవి వస్తుంటాయి, వాటికి డిఫరెన్సెస్ పొజిషన్ అబ్సల్యూట్ అది నిన్న మనం చూసాం అది అంటున్నారా? అవును సార్. అవి నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అంటే నెక్స్ట్ దీంట్లో డిస్ప్లేలో రావు సార్ అవి ప్రాపర్టీస్? దేంట్లో ఇప్పుడు డిస్ప్లే చెప్పారు ఈ కదా సార్. ఫ్లెక్స్ బాక్స్ లో డిస్ప్లేలో అంటున్నారా మీరు? ఈ ఇందాక డిస్ప్లేలో క్లిక్ చేస్తే మనం ఫ్లెక్స్ తో పాటు రిమైనింగ్ వస్తాయి కదా సార్ అవి? అదే ఇక్కడ అంటున్నారు మీరు డిస్ప్లేలో. అవును సార్. ఇక్కడ ఫ్లెక్స్ అని క్లిక్ చేస్తుంటే ఈ బ్లాక్ కంటెంట్ ఇవి అని చెప్పి అంటున్నారు. ఇవేనా మీరు అడుగుతుంది? ఇవన్నీ వీటికి సంబంధించింది, డిస్ప్లేకి సంబంధించింది. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్. ఇవి ఒక్కొక్కటి ఎలా డిస్ప్లే అవ్వాలి మనకి అని చెప్పి ఇన్లైన్ బ్లాక్ ఏంటి, ఇన్లైన్ ఫ్లెక్స్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ మనకి నెక్స్ట్ సెషన్ లో చూస్తాం అనమాట. ఫస్ట్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవడానికి యూస్ఫుల్ అయ్యే కాంపోనెంటే ఈ ఫ్లెక్స్ అనమాట. అవి కూడా వస్తాయి మనం పొజిషన్ కానీ, అవి ఇక్కడ రావు. మీరు ఈ డిస్ప్లేలో మామూలు నిన్న మనం డిస్కస్ చేసాం కదా, లైక్ ఒక గణేష్ ఎవరో చూపించారు అబ్సల్యూట్ పొజిషన్, రిలేటివ్ పొజిషన్ అని చెప్పి. అది పొజిషన్ వచ్చినప్పుడు వస్తుంది అనమాట. అది నెక్స్ట్ అది రేపు మనం డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. ఓకే సార్. ఇమేజెస్ ఎలా మూవ్ అవుతాయి డైనమిక్ గా అని చెప్పి అవన్నీ. సో ఇప్పుడు నేను ఒక HTML డాక్యుమెంట్ లో ఒక నావిగేషన్ బార్ కి డిజైన్ చేసాం అనమాట. ఇక్కడ ఏమంటున్నానంటే ఈ నావిగేషన్ బార్ లో డిస్ప్లే అనేది ఇది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, దీని యొక్క కంటెంట్ అనేది స్పేస్ బిట్వీన్ ఉండాలి అని చెప్పి అన్నాం. స్పేస్ బిట్వీన్ వాటి కంటెంట్ ఏదైతే ఉందో వాటి మధ్య కొంచెం స్పేస్ ఏర్పడాలని చెప్పి మనం డిఫరెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. అవి ఎండ్ కి కనిపించాలా, లేకపోతే ఆ కంటెంట్ అంతా స్టార్టింగ్ లోనే ఉండాలా, లేదంటే లాస్ట్ లో డిస్ప్లే అవ్వాలా, ఇలాగే చెప్పొచ్చు అనమాట. లేకపోతే వాటి మధ్య స్పేస్, వాటి చుట్టూ స్పేస్ ఉండాలా, లేకపోతే వాటి మధ్యలో స్పేస్ ఉండాలా అని చెప్పి ఇది యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్. సో స్పేస్ బిట్వీన్ లో మనం ఇది రన్ చేయగానే మెనూ అన్నది క్రియేట్ అయింది. 1 సెకండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఇలాగా అప్లికేబుల్ అవుతుంది అనమాట. వీటి మధ్య స్పేస్ అన్నది మనం వేగా వీటి మీద హోవర్ చేస్తున్నప్పుడు ఏ మెనూ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో అవి మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్ లో అలైన్ ఐటమ్స్ సెంటర్ చూసాం కదా. ఫ్లెక్స్ స్టార్ట్ పెడతా, ఇక్కడ కూడా ఫ్లెక్స్ స్టార్ట్ పెడతా. ఇవన్నీ ఇప్పుడు ఒకే పాయింట్ లో వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇది ఫ్లెక్స్ స్టార్ట్ రెండిటికి, కంటెంట్ కి ఫ్లెక్స్ అదే ఏదైతే ఉందో అదే, అండ్ ఐటమ్స్ అన్ని కూడా స్టార్టింగ్ లోనే ఉండాలి అని చెప్పి మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. అందుకనే అవి ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం పెడదాం, ఫ్లెక్స్ ఎండ్ పెడదాం. ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్. చూసారా, ఇది స్టార్టింగ్ పొజిషన్ లో, ఇది ఎండ్ అనమాట. అలైన్ ఐటమ్స్ అన్ని ఎక్కడ ఉండాలి, స్టార్టింగ్ లోనే ఉండాలి.
బట్ కంటెంట్ ఎండ్లో డిస్ప్లే అవ్వాలి. అందుకని చెప్పి అది ఇక్కడికి డిస్ప్లే అయింది అనమాట. అదే ఎండ్ కొడితే సెంటర్ కొడితే ఇలా సెంటర్ పెడితే రెండు సెంటర్ పెడితే సెంటర్ మధ్యలో వస్తుంది అనమాట. సో అలాగే ఏ పొజిషన్ లో మనం ఫ్లెక్స్ బాక్సెస్ అనేవి ఎలా ఒక యాక్సిస్ మీద డిస్ప్లే చేసుకోవాలి అని చెప్పి ఇవి యూస్ చేస్తాం అనమాట. రేపు వీటిలోని ఇంకా మోర్ రెస్పాన్సివ్గా ఎలా చేయొచ్చు అండ్ వాటికి డిఫరెంట్ మీరు అన్నట్టు లైక్ ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇంకా పొజిషన్ అంటే ఏంటి, ఆ ట్యాగ్ ఎలిమెంట్స్ కూడా అదే ఆ సిఎస్ఎస్ ఎలిమెంట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సార్ ఇప్పుడు అది జస్టిఫై కంటెంట్ ఉంది కదా సార్, దానికి కూడా ఒక సెంటర్ పెట్టారు, అలైన్ ఐటమ్స్ సెంటర్ పెట్టారు. ఒకటి పెట్టినా అది తీసుకుంటుంది కదా సార్ మళ్ళీ ఏది పెట్టితే ఇప్పుడు మీరు జస్టిఫై కంటెంట్ సెంటర్ పెట్టారు సార్. ఫస్ట్ వచ్చి ఆ, చెప్పండి. రెండు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎండింగ్ లో వచ్చాయి కదా సార్ అవి. అలైన్ సెంటర్ పెట్టినా కానీ అది ఎండింగ్ లోనే చూపించింది కదా. ఎండింగ్ లో చూపించలేదు, ఎందుకంటే మధ్యలోకి వచ్చేసిందిగా. అలాగా సార్, ఇందాక మీరు అలైన్ ఐటమ్స్ సెంటర్ లో పెట్టి ఈ జస్టిఫై కంటెంట్ వచ్చి ఒకసారి అది మార్చండి సార్, ప్రాపర్టీ మార్చండి సెంటర్ ప్రాపర్టీ. ఏం పెట్టను? లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటట్టు పెట్టండి సార్. లెఫ్ట్ అంటే ఇటు ఫ్లెక్స్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా. అదే ఫ్లెక్స్ హ్యాండ్ ఉంది కదా సార్, అదే పెట్టండి సార్. ఇప్పుడు అది అలైన్ ఐటమ్స్ సెంటర్ చూపించలేదు సార్. అలైన్ ఐటమ్స్ సెంటర్ లో ఉంది. అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీని యూజ్ చేసినా కానీ అది ఫ్లెక్స్ ఎండ్ లోకి వచ్చాయి కదా అని సార్ ఓకే వాల్యూస్. ఓకే ఓకే ఇవి ఈ లాస్ట్ లోనే వచ్చాయని చెప్పి అంటున్నారు కదా. అవునవును. ఓకే. సో జనరల్ గా కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇది ఈ ప్రాపర్టీని రీడ్ చేసుకోదు ఈ పైన ఉన్నప్పుడు. ఇవి మళ్ళీ మనకి మధ్యలో లైక్ ఈ ఈ ఈ సెంటర్ లో కూడా తెచ్చుకునేది ఉంటుందన్నమాట. సెంటర్ పెడితే జనరల్ గా మనకి అది కిందకి వచ్చేయాలి, అంటే ఇక్కడ రావాలి. బట్ ఇది ఈ సెంటర్ కి ఇక్కడ ఫామ్ అవుతుంది. అదే చూస్తున్నాం బాటం పెట్టాలా ఏంటి అని చెప్పి. బాటం అంటే అలైన్ ఐటమ్స్ లో కూడా ఫ్లెక్స్ మామూలుగా బాటం బాటం రో సార్ ఒకవేళ అది జస్టిఫై కంటెంట్ తీసేసి ఇది రన్ చేయండి సార్. అలా చేస్తున్నారా అనుకుంటా, చూద్దాం. ఉంది ఇక్కడ.
ఈ సైడ్ వచ్చింది బేస్ లైన్. ఇది లాస్ట్ బేస్ లైన్ అంటే అప్లికేబుల్ అవ్వట్లేదు దానికి ఎందుకు. స్పేస్ అరౌండ్ అది ఫ్లెక్స్ అని పెట్టాం సార్, అది వస్తుందా? ఫ్లెక్స్ ఉందిగా మన దగ్గర. అలైన్ ఐటమ్స్. ఫ్లెక్స్ ఏమన్నారు మీరు? ఇదా? ఫ్లెక్స్ అండి సార్. ఫ్లెక్స్ అని పెడితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఫ్లెక్స్ స్టార్ట్ పెడతాను. స్టార్ట్. సో కంటెంట్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. అండ్ దాని చుట్టూ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఐటమ్స్ కింద చూసుకుంటే ఈ బాక్స్ మొత్తాన్ని ఇది అప్లికేబుల్ అవుతుంది ఫ్లెక్స్ స్టార్ట్ అనేది. అందుకని ఇలా డిస్ప్లే అవుతుంది. రెండు సెంటర్ పెడుతుంటే బాడీలో ఏమన్నా ఇంకో చేంజెస్ చేయాలి. తీసుకోవాలి సార్. చేంజెస్ అది కూడా ఉన్నట్టుంది. రేపు ఏం చేస్తానంటే నేను ఇది చూస్తాను, లైక్ వీటిని సెపరేట్ బాక్సెస్ కింద డిస్ప్లే చేయగలమా లేదో చూస్తాను. సో దాన్ని బట్టి మనకి ఇంకా అర్థమవుతుంది అనమాట. లైక్ ఇక్కడ మొత్తం కలర్ అనేది కవర్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఈ హోమ్ అనేది, సర్వీస్ అనేది, కాంటాక్ట్ అనేది సెపరేట్ బాక్సెస్ వచ్చేలాగా డిఫైన్ చేద్దాము డాక్యుమెంట్లో. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అనేది రేపు చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవి కాకుండా? ఫ్లెక్స్ బాక్స్ ఇంకా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. లైక్ ఈ ప్రాపర్టీస్ అనేవి ఏంటి అనేది, ఈ ప్రాపర్టీస్ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ జస్టిఫై కంటెంట్, ఎలిమెంట్ ఐటమ్స్, ఇవన్నీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే.